వరలక్ష్మి వ్రత పూజా విధానం. కావలసినవి: పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పూలు, పండ్లు, కొబ్బరికాయ, తమలపాకులు, వక్కలు, దీపం, ధూపం, నైవేద్యం, కలశం, అమ్మవారి ముఖం లేదా ప్రతిమా తోరం పసుపు దారంతో ఇంటిని శుభ్రం చేసి పూజా స్థలంలో ముగ్గు వేసి మండపం ఏర్పాటు చేయాలి. కలశ స్థాపన. కలశంలో నీరు, అక్షంతలు, పసుపు, నాణెం వేసి పైన మామిడాకులు మరియు కొబ్బరికాయ ఉంచాలి. కలశానికి పసుపు, కుంకుమ పెట్టి వరలక్ష్మీదేవిని ఆవాహన చేయాలి. సంకల్పం చెప్పి గణపతి పూజ చేయాలి. వరలక్ష్మి అమ్మవారికి షోడశోపచార పూజ చేయాలి. ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, ఆభరణం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం, వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి చదువుతూ పూలు, అక్షంతలతో అమ్మవారిని పూజించాలి. వరలక్ష్మి వ్రతకథ చదవాలి లేదా వినాలి. తోరం పూజ చేసి చేతికి కట్టుకోవాలి. సాధారణంగా 9 ముడులతో ఉన్న తోరాన్ని ఉపయోగిస్తారు. నైవేద్యం సమర్పించి కర్పూర హారతి ఇవ్వాలి. చివరిగా అమ్మవారికి నమస్కరించి కుటుంబ సభ్యులకు ప్రసాదం ఇవ్వాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్